శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనమండి నేను మన ప్రేక్షకులకు కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఒక నామం మనం చదువుకుంటున్నప్పుడు ఉద్యద్భాను సహస్రాభ అని వస్తుంది, సహస్ర సూర్య సంయుక్తాయ నమః అని వస్తుంది. ఈ నామాలకు మనం అర్థాలు చెప్తున్నాం కదా. ఒక సూర్యుడిని చూస్తేనే మనకి ఆ ఎర్రని కాంతి, అంటే సూర్యుడిని తలుచుకునేటప్పుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కాకుండా ఉదయిస్తున్న సూర్యుని తలుచుకోవాలి. ఉద్యద్భాను సహస్రాభ కదా, అప్పుడే ఉద్యమిస్తున్నటువంటి సూర్యుడు ఎంత ఎర్రగా ఉన్నాడో అలా 1000 సూర్యులు ఉదయిస్తున్నంత ఎర్రని కాంతితో అమ్మవారు ఉంది అని. అలా ఉన్నప్పుడు ఒకసారి మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ ఎర్రగా ఉన్నటువంటి బాలభానుని మనం ఊహించుకోవాలండి. అలా ఊహించుకొని అలా కళ్ళు మూసుకొని ఎర్రగా ఉన్నటువంటి బాలభానుని ఒక్కసారి ఇలా ధ్యానించుకుంటే ఆ ఎంతసేపు మనం కళ్ళు మూసుకొని ఉంటామో ఆ ఎర్రని వెలుగు మనము ఆ కళ్ళ నిండా మనకు వ్యాప్తి చెంది అలా మనం ఎంతసేపు మన యొక్క ధ్యానాన్ని ఆ ఎర్రటి వెలుగు మీద పెడతామో కళ్ళు మూసుకొని, ఆ ఎర్రని వెలుగు మధ్య మనకు ఒక బంగారపు రంగు కూడా కనిపిస్తుంది. బంగారపు రంగు కనిపిస్తుంది అంటే ఇదంతా ధ్యాన ప్రక్రియల్లో ప్రథమ సోపానాలు ఇవన్నీ. మొట్టమొదట మనం అప్పుడే పెద్ద పెద్ద ధ్యానాలకు వెళ్ళలేం. ఉద్యద్భాను సహస్రాభ అంటే అమ్మవారు నాకు ఎప్పుడు దర్శనం ఇస్తుంది, ఎలా ఉంటుంది అని కాకుండా కళ్ళు మూసుకొని చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఒకసారి ధ్యానం చేయండి. అవునండి, సూర్యుని చూసి కళ్ళు మూసుకుంటే ఎరిపే కనిపిస్తుంది మనకి బాగా చీకటి. ఏ 10 గంటలకో తెల్లటి సూర్యుడిని చూసినా మనం కళ్ళు మూసినసరికి ఎరిపే వస్తుంది. ఆ ఎరుపు మధ్యలో అమ్మవారిని మనం ఊహించుకోవాలి. అరుణాం కరుణా తరంగితాక్షి కదా, అరుణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం మన కళ్ళల్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఆ ఉద్యద్భాను సహస్రాభ కదా ఈవిడ, ఇంత ఎర్రని కాంతితో అమ్మవారు ఉంది. ఈ కాంతి యొక్క రాగరంజితాన్ని మనము శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో మేళవింపు చేసుకొని కలుపుకొని చూసుకోవాలి. ఆవిడ 5 బాణాలు వేస్తుంది కదా, 2 మీద వేస్తుందండి. ఆ 2 మీద ఒకటేమో శత్రు సంహారానికి రాక్షసుల మీద, ఒకటి మానవ లోకంలో మనోరూపేక్ష కోదండ కదా మన కోరికలన్నీ తీర్చడానికి, కోరికల కోసం. మరి చూడండి, మానవులు పాపం మంచివాళ్ళు, వీళ్ళు కొంచెం ఉన్నతత్వానికి వెళ్తే దేవతలు అవుతారు. మనిషి జన్మే చాలా గొప్పది కదా. మేధాశక్తి ఇచ్చినటువంటి మనిషి జన్మకి సాటి లేదు జీవుల్లో. 86 లక్షల జీవుల్లో మేధస్సున్నది మన ఒక్కరికే. ఏనుక్కుందా, లేకపోతే ఒంటెకుందా, లేకపోతే పెద్ద పులికుందా? మనిషి జన్మకే మేధస్సుని ఇచ్చింది ఆవిడ. అవన్నీ జంతువులు. మన తర్వాత అంత పెద్దగా ఎదిగినటువంటి జంతుజాలంలో ఎవరికీ లేదు మేధస్సు. చివరికి సర్పాలకి ఎంతో తెలివి ఉంటుంది. శ్వాస కూడా బాగా అవి అంటే వాటి యొక్క అంటే స్పర్శ గుణం వాటికి ఎక్కువ. మనిషి తనని తొక్కి వెళ్తే ఎంత దూరమైనా ఆ మనిషిని వెంటాడుకుంటూ వెళ్ళగలదు. ఆ స్పర్శ గుణం సర్పానికి ఉంటుంది. సర్పదోషాలంట. ఆ స్పర్శని ఒక్కసారి తన పుట్టని కానీ తన కాలిని కానీ తొక్కాడు, తన తోకను తొక్కాడో పాదస్పర్శలు పెట్టుకుని వెళ్ళిపోగలదు. అంత స్పర్శ గుణం ఉంది దానికి, స్పర్శని గ్రహించే గుణం ఉంది. కానీ మేధస్సు లేదు దానికి కూడా. మేధస్సు ఇచ్చినది ఒక్క మనిషికి. మానవ జన్మ ఎంత గొప్పదండి. ఈ మానవ జన్మని మనం ఉపయోగించుకొని మనము కాస్త చిన్న పెద్ద పెద్ద యోగాలు, పెద్ద పెద్ద తపస్సులు ఇవన్నీ ఈ రోజుల్లో సాధ్యం కాదు. అది సాధ్యం చేసుకోవాలి అంటే గృహస్థాశ్రమం నుంచి బయటికి వెళ్తేనే సాధ్యం అవుతాయి. ఇంక పాపం మన ప్రేక్షకులు కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఎలా సహాయం చేయాలి అంటే ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని మనం శబ్ద స్పర్శ రూప రస గంధాదులని అమ్మవారు బాణాలుగా ప్రయోగిస్తుంటే మనము ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు ఆవిడని కోరాలి అని ఆలోచించుకోవాలి. రెండోది, అమ్మవారు ఏం చేస్తుంది, మధురాతి మధురమైనటువంటి పుండేక్షు చేపాన్ని ఆవిడ ధరించి ఒక్కొక్క బాణం, శబ్దానికోటి, స్పర్శకోటి, రూపానికోటి, ఇట్లా ఆవిడ ఒక్కొక్క బాణం మానవ లోకం మీద వేస్తుంది.
దైత్యలోకం మీద వేస్తుంది, రాక్షసలోకంలో కూడా వేస్తుంది. మరి ఆవిడ దగ్గర బాణాలు ఉన్నాయంటే దుష్ట సంహారము చేయాలి, శిష్ట రక్షణ చేయాలి. అవునండి. చేయాల్సి వచ్చినప్పుడు ఆ దుష్ట సంహారానికి 5 బాణాలు వాడుతుంది. 5 బాణాలు వాడుతుంది ఆవిడ దుష్ట ఇప్పుడు రక్త బీజుడి దగ్గర నుంచి శుంభుల వరకు, బండాసురుడు బోల్డ్ మందిని చంపింది కదా ఆవిడ. వీళ్ళందరినీ కూడా సంహరించటానికి పంచ తన్మాత్ర సాయక ఈ 5 తన్మాత్రలు అనేటువంటి బాణాలని ప్రయోగించి ఆవిడ సంహరించింది. మరి ఇవే తన్మాత్రల్ని మానవలోకం మీద కూడా ప్రసరిస్తుంది. మానవలోకం ఎందుకండి రతీదేవికే ప్రయోగించింది. మన్మథుడిని శంకరుడు భస్మం చేస్తే అయ్యయ్యో అని చెప్పి కామ సంజీవనౌషధి హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, హరు నేత్రానికి మొత్తం భస్మం అయిపోతే మన్మథుడు అయ్యో మన బిడ్డే వాడు కూడా క్షమించాలని సంజీవిని తీసుకొచ్చి పోసింది. సంజీవిని తీసుకొచ్చి పోసారా రతీదేవికి ఒక్కళ్ళకే కనపడేట్టుగా, రతీదేవికి మాత్రమే కనిపించేట. భార్య కళ్ళకి భర్త కనిపిస్తే చాలు, మిగతాదంతా చూడండి ఎంత అద్భుతమైన సృష్టి లీలలో మనవి. ఆ మన్మథుడు కనిపించడు కానీ వినిపిస్తాడు, లీలలు ఎక్కువే ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నీ ఆయనకు ఉన్నాయి, మన మీద ప్రయోగిస్తూనే ఉంటాడు. ఎవరి మీదనే ఎవరికైనా ప్రేమ కలగాలంటే ముందు ఆ మన్మథుడు వచ్చి ఆవరించిపోతాడు. ప్రేమ అంటే యువతి యువకుల మధ్య కాదు, 2 స్త్రీల మధ్య ఉండేటువంటి స్నేహం అవ్వచ్చు, 2 పురుషుల మధ్య ఉండేటువంటి భాతృత్వం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఒక ప్రేమని కలిపి బిడ్డల మీద తల్లికి ఉండే భావం కావచ్చు, అది సరే, అది దైవంతో సమానం. తల్లికి తల్లి మీద బిడ్డలకు ఉండే భావం కావచ్చు. ఆ రకంగా ఆ మన్మథుడు మనకి కనిపించాడు కానీ రతీదేవికి కనిపిస్తాడు. మన మీద తన యొక్క ప్రభావం ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు ఆయన మన్మథుడు. అంటే మనస్సుని మధించేవాడే మన్మథుడు కదా. మరి అని మన మనసుని ఏదో రకంగా మధిస్తూనే ఉంటాడు ఆయన ఎప్పుడు. సో ఆ రకంగా అమ్మవారు తన యొక్క పంచ తన్మాత్రలన్నింటినీ అంటే శబ్దము స్పర్శ రూప రస గంధాదులు అనేటువంటి 5 తన్మాత్రల్ని ఆవిడ మానవ లోకానికి ప్రయోగిస్తూనే ఉంటుంది. అదేవిధంగా రాక్షస లోకానికి కూడా ప్రయోగిస్తూనే ఉంటుంది. ఎక్కడ దుష్ట శిక్షణ చేయాలి, ఎక్కడ శిష్టుల్ని రక్షించాలి, ఈ 2 విషయాలు కూడా ఆవిడ గమనించుకొని తన యొక్క మనోరూపేక్షు కోదండాన్ని ఈ పంచ తన్మాత్రల సాయంతో ప్రయోగం చేయటమే శ్రీలలితాదేవి. కానీ నామ ఫలితం ఏంటంటారు? ఈ నామం పారాయణ చేశారనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుంది చెప్పండి. మనకి ఈజీగా దీంటని తెలుసు. ఆవిడ స్వభావ మధుర, ఆవిడ మన మీద బాణ ప్రయోగం చేస్తోంది. మనం రాక్షసులం అయితే శిక్ష తప్పదు, మనం మంచి వాళ్ళమైతే రక్ష తప్పకుండా ఉంటుంది. మీరు మంచి ప్రశ్న వేశారు. మనం రాక్షసులం అయితే అన్నారు కదా, మానవ రూపంగా ఉన్న రాక్షసులు చాలా మందిని చూస్తున్నాం. మానవ ఆకారం మాత్రమే ఉంటుంది. గుణం అంతా తమో గుణమే, రాక్షస గుణమే ఉంటుంది. వాళ్ళకి ఆవిడ పంచతన్మాత్రలు రాక్షస లోకానికి ఎలా వేస్తుందో అలాగే వేస్తుంది. దుష్టులను శిక్షిస్తుందండి, శిష్టులను రక్షిస్తుంది. ఇప్పుడు మీ బోటి ఛానల్ వాళ్ళు మంచి కార్యక్రమాలు పెట్టిస్తున్నారు. మీలాంటి వాళ్ళకి పంచతన్మాత్రలన్నీ కూడా చక్కగా శుభము మంగళము చేకూరేట్లా ఆవిడ బాణప్రయోగం చేస్తుంది. ఎందుకంటే లలితాదేవికి 2 నామాలు ఉన్నాయండి. భావన మాత్ర సంతుష్టాయనమ. ఆవిడ తలుచుకుంటేనే ఆవిడ సంతోషపడిపోతుంది. అవును. ఎందుకంటేనండి పూర్వకాలంలో ఎవరన్నా ఉత్తరాలు రాసినా లేకపోతే ఎవరన్నా వెళ్తున్నా మీ వాళ్ళని అడిగినట్టు చెప్పనేవారు. అడిగినట్టు చెప్పు, నిన్ను అడిగారు అంటే ఏమిటా అనుకునేవాళ్ళం మేము చిన్నవాళ్ళని తెలియ. కానీ అక్కడికి వెళ్ళి ఇదిగో నిన్ను గుర్తు చేసుకుంది అంటే అవునా నన్ను కూడా అడిగిందా, నేను రాలేదని అడిగిందా అని అంటారు. ఎంత సంతోషం అసలు. ఆ భావన మాత్రం సంతుష్టాయన అదే. నీ గురించి వాళ్ళు అడిగారు, వాళ్ళు నువ్వు రాలేదు కదా అంటే ఎంత సంతోషమో మనకి. అడగకపోతే అయ్యో మన అబ్సెన్స్ పెద్దగా వాళ్ళు ఫీల్ అవ్వలేదేమో అనుకుంటా. అందుకని చుట్టాలు వెళ్ళేటప్పుడు అడిగినట్టు చెప్పు, అల్లుడిని అడిగినట్టు చెప్పు, మన వాళ్ళకి ఆశీస్సులు అని చెప్పని మన పిల్లలు మన పెద్దవాళ్ళు చెప్పి పంపిస్తూ ఉంటారు. ఉత్తరాల్లో చూడండి, ఉభయ కుశలో పరి అని రాసి ఇంతే సంగతులు అని కింద రాసేవారు. పైన సంగతులన్నీ ఏంటి, మీ మామగారికి నా నమస్కారాలని చెప్పు, మీ అత్తగారిని నేను అడిగానని చెప్పు, అల్లుడు గారికి జాగ్రత్తగా చూసుకో. ఇవన్నీ ఏంటి, కూతురికి ఉత్తరం రాయాలంటే తల్లిదండ్రులు ఇవన్నీ రాసేవారు.
ఇవన్నీ ఏంటి భావన మాత్ర సంతుష్టాయని ఆ అల్లుడు అనుకుంటాడుగా మా అత్తగారు కాస్త నన్ను బాగా చూసుకోని మా అడుగు చెప్తాను సంతోషపడతారు. వీళ్ళు ఎంత గొప్ప మగవాళ్ళైనా ఆడవాళ్ళ చేత పాలింపబడవలసిన వాళ్ళే. వీళ్ళందరూ వీళ్ళకి స్వయం ప్రకాశకత్వం లేదు. వాళ్ళందరూ చంద్రుళ్ళు, మనం సూర్యుళ్ళం. అవునండి, వీళ్ళందరూ సూర్యులు. శివశక్తి యుక్తో యది భవతి శక్తో ప్రభవతి నచేదేవం దేవో దేవో నా ప్రభవతి. ఇంకేమిటి ఆయన శంకరాచార్యుల వారు రాయనే రాశారు. అందుకని స్త్రీ శక్తి ఉంటే కానీ పురుషుల్లో చలనం ఉండదు. మీరు ఇప్పుడు చెప్పిన శ్లోకానికి చలనమే ఉండదు కనుక స్త్రీలందరూ సహస్ర సూర్య సంయుక్తాయ నమః. వీళ్ళందరూ కూడా మరి అందుకే కదా కుముద నేత్ర చంద్రికాయ నమః అని వచ్చింది. శివుడి యొక్క కలువల్లాంటి కళ్ళకి ఆవిడ చంద్రిక, లేకపోతే ఉట్టి కలువ కళ్ళే ఉంటాయి ఆయనకి. అందుకని వీళ్ళందరూ స్వయం ప్రకాశకత్వం లేనటువంటి వీళ్ళు స్త్రీల యొక్క ప్రకాశం చేత ఎక్కువగా వాడు వృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే తల్లి ఆలనా పాలన ఎంత అవసరమో వివాహం తర్వాత భార్య ఆలనా పాలన కూడా అంతే అవసరం పురుషులకి. ఒక స్త్రీ ఆలనా పాలన ఎప్పుడు ఇంకొక ఎపిసోడ్ చెప్పుకుందామండి. ఈరోజు అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో చెప్పండి. తప్పకుండాను. ఈసారి అమ్మవారి అనుగ్రహం లభించిన అమ్మాయి పేరు, అమ్మవారి పేరే విశాలాక్షి. కే విశాలాక్షి 4044 కంచి కామాక్షి వివరాలు ఇవి. చాలా బాగుందండి. విశాలాక్షి, కాశీ విశాలాక్షి, కాశీ విశాలాక్షికి వచ్చింది ఈసారి. అమ్మవారి పేరుతో ఉన్న ఈ స్త్రీ చాలా అదృష్టవంతురాలు. అమ్మ, మీరు ఈ పుస్తకం యాజమాన్యం వారి త్వరలో మీకు అందజేస్తారు. మీరు అందుకోండి, సంతోషించండి. తర్వాత పుస్తకం తీసిన తర్వాత లైక్ చేయండి, మీ యొక్క కామెంట్ కూడా చేయండి. రెండో లక్కీ విన్నర్ చెప్పండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో శివశ్రావ్య యూకే నుంచి రండి. యూకే నుంచి శివశ్రావ్య యూకే. ఓకే. ఏమండి, ఇంకొక విషయము, మనం ఒక పుస్తకం అమెరికా పంపించాం. ఆ పుస్తకం అందిందంట ఆమెకి. అంది మంచి వీడియో ఒకటి కూడా పెట్టింది. మన అమ్మవారు అమెరికా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ యూకే వెళ్తారు. ఆవిడ వ్యోమగామి, ఎక్కడికైనా వెళ్తుంది. నిన్న కెనడా వెళ్తారు. ఇంకా పోస్ట్ చేయలేదు కదా. చాలా సంతోషం అండి. విదేశీయులు కూడా మన ప్రోగ్రామ్ని వీక్షించి వాళ్ళు చాలా సంతోషకరమైన అందరూ ఎవరెవరైతే మన ప్రోగ్రామ్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి కామెంట్ పెడితే మనకు కూడా వాళ్ళ వివరాలు అవి తెలుస్తాయి. వాళ్ళ యొక్క స్పందన కూడా తెలుస్తుందండి. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి కామెంట్ పెట్టండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. మీ ఇంటికి ఉచితంగానే వస్తుంది పుస్తకం. చాలామంది మేము డబ్బులు ఇస్తాము, మీరు మాకు పుస్తకాలు అందజేయాలన్నారు. మనము నిస్వార్థంగా అమ్మవారి సేవలో ఉన్నాము. పుస్తకము ఉచితంగా ఇస్తున్నారు విజయశ్రీ గారు. ఉచితంగా వారింటికి మేము పంపిస్తున్నాం. మీరందరూ కూడా సహృదయంతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. శ్రీమాత్రే నమః.